అందరికీ నమస్కారం. ఇంకా స్టోరీలోకి వెళ్తే మాన్వికి రాత్రంతా పిల్లల గురించే ధ్యాస పట్టుకుంది. తనకంటూ ఒక ఫ్యామిలీ కావాలి అని మొదటిసారి అనిపించింది. కానీ అసలు విరాజ్ మనసులో ఏముందో తెలియడం లేదు. ఇన్నాళ్ళు కూడా విరాజ్కి తన ప్రేమ విషయం చెప్దాము అని అనుకుంటూ ఉంది. కానీ అసలు విరాజ్ ప్రేమ దోమ అనే ఊసే ఒత్తడం లేదు. ఎంతసేపు ఏదో ఆలోచిస్తూ బిజీగా ఉండటం చూసి మాన్వి కూడా ఏం అనలేకపోయింది. పొద్దున్నే విరాజ్ యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోగానే బాబీని తీసుకుని కీర్తి గదిలోకి వెళ్ళింది. ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు అని అడిగేసరికి ఈరోజు ఆఫీస్కి లీవ్ పట్టాను. ప్రణవ్ మధ్యాహ్నం లంచ్ బయట తినేసి మూవీకి వెళ్దామన్నాడు అని అంది కీర్తి. కీర్తి మాటలు వినగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న మాన్వి ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. తన ముఖంలో తేడాని గమనించి ఏమైంది మాన్వి, ఎందుకలా ఉన్నావు అని అంది. ఏం లేదు అని అంది మాన్వి. నీ గురించి నాకు బాగా తెలుసు మాన్వి, నా దగ్గర అబద్ధాలు ఆడకు, నిజం చెప్పు అని అంది. మాన్వి విషయం మొత్తం వివరించింది కీర్తికి. కీర్తి అంతా విని మేబీ నీ మనసులో ఏముందో తెలియక విరాజ్ కూడా నీకు దూరంగా ఉంటున్నాడేమో అని అంది. కీర్తి చెప్పింది కూడా నిజమేగా అంటూ మాన్వి ఆలోచిస్తూ ఉంది. ఒకవేళ విరాజ్ కూడా నీలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో. నీకు నమ్మకం ఉందిగా విరాజ్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని. మరి ఇంకేంటి, నువ్వే ముందు నీ మనసులో మాటని చెప్పు అని అంది కీర్తి. సరే సరే అని అనుకుంటూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాయంత్రం పసుపు రంగు చీర కట్టుకొని తల నిండా మల్లెపూలు పెట్టుకొని విరాజ్కి ఎలా తన మనసులోని మాటనే చెప్పాలా అని ప్రాక్టీస్ చేస్తూ కూర్చుంది. బాబీకి పాలు పట్టించేసి కీర్తికి అప్పచెప్పి కిందికి వెళ్ళింది. విరాజ్ కార్ దిగి లోపలికి వస్తూ ఉంటే మాన్వి గుండె వేగం పెరుగుతూ ఉంది. పాపం ఇవేమీ తెలియని విరాజ్ ఎప్పట్లానే మాన్వి వడ్డించగానే భోజనం చేసి పైకి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్తుండగా విరాజ్ స్నానం చేశాక ఒకసారి మేడపైకి రా అని అంది. ఎందుకు మాన్వి అని అన్నాడు విరాజ్. నీతో కొంచెం మాట్లాడాలి, నువ్వు ఫ్రెష్ అయ్యాక రా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మాన్వి. విరాజ్ ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని పైకి వెళ్తుండగా శ్రీధర్ నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనేసరికి హోమ్ మినిస్టర్ పిఏ తన ఫ్రెండ్కి తెలిసిన వాడే అని, వాడు ఇంకో అరగంటలో తన ఫ్రెండ్ని కలుస్తా అన్నాడు అని చెప్పాడు శ్రీధర్. అవునా, అయితే నేను ఇప్పుడే వస్తున్నా, మీ ఫ్రెండ్ని వాళ్ళుండే అడ్రస్ సెండ్ చేయమని చెప్పు అంటూ ఫోన్ కట్ చేసి రూమ్లోకి వెళ్ళి కార్ కేస్ తీసుకొని వెళ్ళిపోయాడు. విరాజ్కి తను ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పాలా అని సిగ్గుపడుతూ ఆలోచిస్తున్న మాన్వికి ఏదో కార్ బయటికి వెళ్తున్న అలికిడి వినిపించగానే పైనుంచి కిందకి చూసింది. విరాజ్ కార్లో బయటకు వెళ్ళడం చూడగానే తన మనసు ముక్కలైపోయింది. ఇక ఉండలేక అక్కడి నుండి గదిలోకి వెళ్ళి ఎంతసేపు ఏడ్చిందో తెలీదు. ఏడుస్తూనే అలా నిద్రలోకి జారుకుంది. హోమ్ మినిస్టర్ పిఏని కలిసి విషయం వివరించాడు విరాజ్. అతను తప్పకుండా హెల్ప్ చేస్తాను అని మాటిచ్చాడు. అతని నెంబర్ తీసుకొని అక్కడి నుండి ఇంటికొచ్చి గదిలోకి వెళ్ళేసరికి మాన్వి నిద్రపోతూ కనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది విరాజ్కి మాన్వి గురించి. ఓ గాడ్, తను పైకి రమ్మని చెప్పిందిగా, ఇప్పుడు మళ్ళీ అలుగుతుందేమో, ఏదైనా గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్తాను అని అనుకుంటూనే తను కూడా నిద్రపోయాడు. పొద్దున్నే విరాజ్ లేచేసరికి టేబుల్ మీద కాఫీ ఉంది, కానీ మాన్వి కనిపించలేదు. బిజీగా ఉందేమో, అందుకే కాఫీ కప్ పెట్టేసి వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఫ్రెష్ అప్ అయి జిమ్కి వెళ్ళిపోయాడు. బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కనిపించింది, కానీ మౌనంగా వడ్డించింది మాన్వి. కనీసం విరాజ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలిగినట్టుంది అని అనుకొని సాయంత్రం మాట్లాడదామని అనుకుంటూ ఏమనకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్ అయిపోగానే ఏం గిఫ్ట్ కొనాలో తెలియక అన్ని షాప్స్ తిరిగి ఆఖరికి ఒక బ్రేస్లెట్ తీసుకున్నాడు. ఇంటికి రాగానే ఎప్పటిలానే భోజనం వడ్డించింది మాన్వి. వడ్డిస్తున్నప్పుడు కూడా మాన్వి మౌనంగానే ఉంది. మాన్వి మౌనాన్ని భరించలేక సారీ అని అన్నాడు. అయినా కూడా అటు నుండి ఎటువంటి రిప్లై లేదు. విరాజ్ ఏదో చెప్తాము అని అనుకునే లోపే సుమా గారు మంచినీళ్ళ కోసమని బయటికి వచ్చారు. ఆవిడ ముందు బాగోదు, గదిలోకి వెళ్ళాక మాట్లాడదామని అనుకుంటూ భోజనం తినేసి గదిలోకి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయి తన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు, కానీ ఎంతకి రాలేదు మాన్వి. ఇంతలో పని మనిషి వచ్చి పాల గ్లాస్ అందించింది. నువ్వు తెచ్చావేంటి, నేత్ర ఎక్కడా అని అనేసరికి అమ్మగారు కీర్తి అమ్మగారి రూమ్లో వెళ్ళడం చూశాను అని చెప్పి వెళ్ళిపోయింది. మేబీ మాట్లాడి వచ్చేస్తుంది అని అనుకున్నాడు, కానీ ఎంతసేపటికి తను రాలేదు. ఏమైంది అని అనుకుంటూ కీర్తి గది దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. కాసేపటికి తలుపు తెరిచి కీర్తి బయటికి వచ్చింది. విరాజ్ లోన్కి తొంగి చూసేసరికి మాన్వి బాబీని హత్తుకొని పడుకొని ఉంది. ఇషి ఓకే అని అన్నాడు విరాజ్. లేదు అన్నట్టు తల ఊపింది కీర్తి. ఏమైంది, మళ్ళీ అలిగిందా? సారీ చెప్పాను కీర్తి ఆల్రెడీ, అయినా కూడా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుండగా తను నిన్ను ప్రేమిస్తుంది విరాజ్ అంది కీర్తి.
వెళ్తున్న విరాజ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి తను విన్నది నిజమా కాదా అన్నట్టు కీర్తి వైపు అయోమయంగా చూశాడు. నువ్వు విన్నది నిజం విరాజ్. షీ ఈజ్ ఇన్ లవ్ విత్ యూ. అందుకే మళ్ళీ ఇంటికి వచ్చింది. నిన్న తన ప్రేమ విషయం మీకు చెప్పడానికి మేడపైకి రమ్మని చెప్పింది, కానీ మీరు బయటికి వెళ్ళిపోయారు అని అంది కీర్తి. బట్ నేను కావాలని చేయలేదు కీర్తి. తన సేఫ్టీ కోసమే నేను రాత్రి పగలు ఆలోచిస్తూ కూర్చున్నా. అప్పుడు కూడా అంటూ విషయం మొత్తం వివరించాడు విరాజ్. బట్ తనకి ఇవన్నీ తెలియదు కదా విరాజ్. నువ్వు రోజంతా తన క్షేమం కోసమే ఆలోచిస్తున్నావు అని తనకి తెలియదు. నువ్వు తనని ఇష్టపడడం లేదు అని అనుకుంటుంది. కేవలం పెళ్లి చేసుకున్నాం కాబట్టి కలిసి ఉంటున్నామని అనుకుంటుంది అంది కీర్తి. విరాజ్ ఏమనకుండా మౌనంగానే ఉండేసరికి మళ్ళీ కీర్తి మాట్లాడుతూ, తను కూడా ఒక నార్మల్ ఉమెన్ విరాజ్. తనకి తన భర్తతో సమయం గడపాలని ఉంటుంది. అసలు నువ్వు తనని ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళావా? తను నీ నుండి కోరుకునేది ప్రేమ. నువ్వు అది ఇవ్వలేకపోతున్నావు. నాకు తెలిసి నువ్వు కూడా మాన్విని ప్రేమిస్తున్నావు, కానీ నువ్వెంత ప్రేమిస్తున్నావో చూపిస్తేనేగా తనకి తెలిసేది. తన సేఫ్టీ ముఖ్యమే, కానీ ఆ ప్రాసెస్లో తనని మర్చిపోతే ఎలా చెప్పు? నేను ఆల్రెడీ నచ్చ చెప్పాను నువ్వేదో అర్జెంట్ పని మీద వెళ్ళుంటావని, కానీ తను బాగా హర్ట్ అయింది అని అంది. విరాజ్ ఏమనకుండా అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రంతా విరాజ్ పడుకోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు. పొద్దున్నే విరాజ్ లేచే సమయానికి మాన్వి కాఫీ కప్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది. టిఫిన్ చేసినప్పుడు తన వైపు చూస్తాడేమో అని పదే పదే చూడసాగింది, కానీ విరాజ్ ఏం పట్టనట్టు ఒకసారి కూడా మాన్వి వైపు చూడలేదు. విరాజ్ ప్రవర్తనకి ఇంకొంచెం బాధపడింది మాన్వి. వాళ్ళు తింటున్న సమయంలోనే చరణ్ వాళ్ళు కూడా వచ్చేసరికి అందరూ కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. చరణ్ని రెస్ట్ తీసుకోమని చెప్పి విరాజ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎప్పటిలా కాకుండా సాయంత్రం తను కొంచెం ముందుగానే ఇంటికి వెళ్ళాడు. తను వెళ్ళేసరికి అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. మాన్వి ఎక్కడుందా అని ఒకసారి ఇల్లంతా కలియ చూసి వంటగదిలో ఉందని గ్రహించి పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు. విరాజ్ వచ్చాడు అని గ్రహించిన మాన్వి, ఏంటి ఈరోజు ఎంత తొందరగా వచ్చేశాడు అని అనుకుంటూ తనకి కూడా కాఫీ పెట్టసాగింది. నాన్న మీతో ఒక విషయం చెప్పాలి అని అన్నాడు విరాజ్. చెప్పు విరాజ్ అన్నాడు రఘునందన్. ముంబైలో నా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. ఈ 15వ తారీఖున నన్ను ఇన్వైట్ చేశాడు. నేను వెళ్దామని అనుకుంటున్నా అని అన్నాడు. వంటగదిలో నుండి వింటున్న మాన్వి విరాజ్ ముంబై వెళ్తున్నాడు అనే విషయం తెలిసేసరికి తన గుండె బరువెక్కింది. కళ్ళెమ్మట నీళ్లు గిర్రన తిరిగాయి. పవిట చెంగుతో కళ్ళు తుడుచుకొని కాఫీలు ట్రేలో పెట్టుకొని హాల్లోకి వెళ్ళింది. ఈ విషయం నాకెందుకు చెప్పడం విరాజ్? నీకు ఇష్టమైతే వెళ్ళు. ఎలానో చరణ్ కూడా వచ్చేశాడుగా, వాడు ప్రణవ్ ఆఫీస్ వ్యవహారం చూసుకుంటారులే అని అన్నారు. మాన్వి కాఫీ అందరికి అందించి మౌనంగా పక్కన నిలబడింది. అంటే నాతో పాటు నేత్రాన్ని కూడా తీసుకెళ్దామని అనుకుంటున్నా నాన్న అని అన్నాడు విరాజ్. విరాజ్ అలా అనేసరికి మాన్వి అవాక్కైంది. నీ భార్యని నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళు. మా పర్మిషన్ ఎందుకు నాన్న? ఇంతకీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నావా అని అన్నారు. అన్నీ బుక్ చేసేసాను. ఇంకో గంటలో ఫ్లైట్. సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ గదిలోకి వెళ్ళిపోయారు రఘునందన్. అతను అలా వెళ్ళిపోగానే, అమ్మ నేత్ర, వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ సర్దుకో అని నవ్వుతూ అన్నారు సుశీల గారు. సరే అత్తయ్య అంటూ పైకి వెళ్తున్న మాన్వి వైపు చూస్తూ, నా బట్టలు కూడా ప్యాక్ చేయి అని అన్నాడు విరాజ్. అలానే అన్నట్టు తలుపి పైకి వెళ్ళిపోయింది. తన వెనకే కీర్తి కూడా వెళ్ళింది. అన్నయ్య, నీ ఫ్రెండ్ పెళ్ళికి వదిన ఎందుకు? నువ్వు ఒక్కడవే వెళ్ళి వచ్చిగా అని అన్నాడు ప్రణవ్. విరాజ్ గుడ్లుర్మి చూశాడు ప్రణవ్ అలా అనేసరికి. సుశీల గారు ఒక పక్క నుండి, సుమా గారు పక్క నుండి 2 తొడల మీద గట్టిగా తొడపాశం పెట్టేసరికి అమ్మా అంటూ గట్టిగా గావు కేక పెట్టాడు ప్రణవ్. అక్కడున్న వాళ్ళంతా ఫక్కున నవ్వేశారు ప్రణవ్ ఏడుపు ముఖం చూసి. గదిలోకి వెళ్ళిన మాన్వి సూట్ కేస్ తీసుకొని 2 బట్టలు సర్దడం మొదలుపెట్టింది. కీర్తి మాన్వి డ్రెస్సులు సెలెక్ట్ చేసింది. లగేజ్ సర్దేశాక మాన్వి బయటకు వెళ్తుండగా, ఏంటి మాన్వి ఇంకా అలా మూడీగా ఉన్నావు? నీ భర్తతో నువ్వు మొదటిసారి బయటికి వెళ్తున్నావు, సంతోషంగా లేదా అని అంది. ఎందుకు లేదు, ఉంది అని అంది మాన్వి. మరెందుకు అలా ఉన్నావు అని కీర్తి అనేసరికి, ఇక్కడ ఎలా ఉంటామో అక్కడ కూడా అలానే ఉంటాము, ఇక తేడా ఏముంది? కేవలం తన బాధ్యత కాబట్టి నన్ను కూడా తీసుకొని వెళ్తున్నాడు. పోనీలే, కనీసం భార్యగా చూసిన ఆనందమేలే అంటూ కిందికి వెళ్ళిపోయింది. చార్జర్ కోసం వచ్చిన విరాజ్ ఈ మాటలన్నీ విన్నాడు. ఇంట్లో అందరికీ వీడ్కోలు పలికి విమానాశ్రయానికి బయలుదేరారు. అలా వాళ్ళు వెళ్ళిపోగానే ఇంటికి వచ్చింది నాయన. విరాజ్ వాళ్ళు ముంబై వెళ్ళారు అని తెలియగానే మూతి కాలిన పిల్లల చిందులు వేసుకుంటూ, ఈ బ్లాక్మెయిల్ చేసేవాడెవడో తెలిసి ఉంటే ఈ పాటికి వాడిని చంపి పారేద్దును. వాడి వల్ల విరాజ్కి దగ్గర అవ్వాలనే నా కోరిక తీరడం లేదు
అని అనుకుంది. ఇటు ఫ్లైట్ ఎక్కిన ఇద్దరు దారి పొడుగునా ఏం మాట్లాడుకోలేదు సరికాదా, ఒకరినొకరు చూసుకోలేదు. ముంబైలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక నేరుగా బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళి అప్పటికే లేట్ అయిపోయిందని పడుకుండిపోయారు. పొద్దున్నే గుడిలో దర్శనం చేసుకొని బయటికి వచ్చారు వనజ గారు. ఆవిడ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. విరాజ్ ఆ రోజు ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్ళిన దగ్గర నుండి తప్పు చేశానని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉన్నారు. దేవుడి గుడికి వెళ్తే అయినా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అని తరచూ ఏదో ఒక గుడికి వెళ్తూనే ఉన్నారు. వాళ్ళ ఇల్లు అక్కడికి దగ్గర కావడంతో కాలినడకన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏదో ఆలోచిస్తూ నడుస్తూ ఉన్న ఆమెకి వెనక్కి వస్తున్న లారీ హార్న్ సౌండ్ వినిపించలేదు. ఇంకో సెకండ్లో గుద్దేసేది అని అనుకుంటూ ఉండగా శ్రీధర్ ఆమెని పక్కకి లాగేశాడు. సడన్గా అలా లాగేసరికి కింద పడి తలకి గాయం తగిలి స్పృహ తప్పి పడిపోయారు. ఆవిడ ముఖం మీద నీళ్లు చల్లేసరికి స్పృహలోకి వచ్చింది. ఆవిడ మేఘన అమ్మగారు అని గుర్తించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు శ్రీధర్. కిషోర్ వనజ గారి పరిస్థితి చూసి కంగారు పడి డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు. డాక్టర్ చెక్ చేసి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. నేను కూడా వెళ్ళొస్తానండి అని శ్రీధర్ అనగానే చాలా థ్యాంక్స్ బాబు అన్నారు కిషోర్. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మేఘన శ్రీధర్ని చూసి నువ్వా, మా ఇంట్లో ఏం చేస్తున్నావు అని కోపంగా అంది. నీకు ఇతను ముందే తెలుసా మేఘన అని అడిగాడు కిషోర్. డాడ్ ఇతనే నా పెళ్లి చెడగొట్టి అందరి ముందు మీ పరువు తీశాడు అని ఆవేశంగా అంది. నువ్వు పొరపాటు పడుతున్నావు మేఘన, ఇతను మీ అమ్మని కాపాడాడు అంటూ విషయం వివరించారు కిషోర్. మేఘన శ్రీధర్ని అపార్థం చేసుకొని అంటే ఇదంతా నీ ప్లాన్ అన్నమాట, కావాలని నా పెళ్లి చెడగొట్టి ఇప్పుడు సింపతి గెయిన్ చేసి మా ఫ్యామిలీ దృష్టిలో మంచోడు అనిపించుకొని నన్ను పెళ్లి చేసుకుందామనేగా నీ ప్లాన్, హౌ డేర్ యూ అని అంటూ శ్రీధర్ చొక్క పట్టుకొని నిలదీసినట్టు అడిగింది. మేఘన ఎన్నన్నా కూడా శ్రీధర్ ఊరుకున్నాడు, కానీ చొక్క పట్టుకునేసరికి తన కోపం కట్టలు తెంచుకుంది. లాగిపెట్టి ఒక్కటి పీకేసరికి దెబ్బకి కింద పడిపోయింది మేఘన. కిషోర్ కోపంగా ఏదో అనే లోపల సార్ మీరేమంటారో నాకు తెలుసు, కానీ మీ అమ్మాయి నా చొక్కా పట్టుకున్నప్పుడు ఏమనలేదు కాబట్టి ఇప్పుడు కూడా మీకు ఏమనే అధికారం లేదు అని సీరియస్గా అన్నాడు. కిషోర్ గారు ఇక ఏమనలేక మౌనంగానే చూస్తూ ఉండిపోయారు. మేఘన జబ్బ పట్టుకొని పైకి లేపుతూ లిజన్ మిస్ మేఘన, నేను నీ పెళ్ళి చెడగొట్టడానికి వీడియో మీ నాన్నకి పంపాను మాత్రమే, కానీ నీ పెళ్ళి ఆపేసింది మీ నాన్న. ఇంత డబ్బు చదువు అందం అన్నీ ఉన్నా కూడా సంస్కారం లేకపోతే నీలాంటి అమ్మాయిని ఎవరూ చేసుకోరు సరికాదా, చేసుకున్నా కూడా 2 రోజుల్లో వదిలేస్తారు. ఆడపిల్ల ఎంత అనుకువగా ఉండాలో ముందు నేర్చుకో అని అంటూ గుమ్మం వైపు 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి నీలాంటి సంస్కారం లేని అమ్మాయిని నేను కల్లో కూడా పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పొద్దున్నే మాన్వి లేచేసరికి పక్కన విరాజ్ కనిపించలేదు. మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడా అని అనుకుంటూ వాష్రూమ్కి వెళ్దామని లేచి డోర్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే విరాజ్ స్నానం చేసి బాత్రూమ్ నుండి బయటికి వస్తూ ఇద్దరు గుద్దుకునేసరికి మాన్వి కింద పడబోయింది. విరాజ్ తనని పడిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. విరాజ్ చేతి వేళ్ళు తన నడుముని తాకుతూ ఉంటే కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించి తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. విరాజ్ చిన్నగా నవ్వుకొని చూడడం అయిపోతే నేను బట్టలు వేసుకుంటాను అని అన్నాడు. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అనుకుంటూ తన చేతి పట్టు నుండి విడిపించుకొని బాత్రూంలోకి తిర్రుమంది. ఇద్దరు రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ముంబై చూడ్డానికి బయటికి వెళ్ళారు. మ్యారేజ్ అన్నాడు, మరి బయట తిప్పుతున్నాడేంటి, బహుశా నైట్ టైం ఏమో మ్యారేజ్ అని అనుకుంది మాన్వి. మొదట కొంచెం ముభావంగానే ఉన్న విరాజ్ నవ్వుతూ తనతో మాట్లాడుతూ అన్ని ప్లేసెస్ తనకి చూపిస్తూ ఉంటే అన్ని విషయాలు మర్చిపోయింది. సాయంత్రం వరకు సరదాగా తిరిగేసి మళ్ళీ హోటల్కి చేరుకున్నారు ఇద్దరు. చాలా దూరం వెళ్ళాలి, ఫాస్ట్గా రెడీ అవ్వు అని అన్నాడు విరాజ్. మాన్వి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే మాన్వి దిస్ ఈజ్ ఫర్ యూ అని బాక్స్ అందించి రెడీ అయ్యి కిందికి రా, నేను వెయిట్ చేస్తూ ఉంటానని బయటికి వెళ్ళిపోయాడు. విరాజ్ వెళ్ళిపోగానే బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో ఒక అందమైన బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ ఉంది. దాని కింద ఇంకో బాక్స్లో ఒక చిన్న డైమండ్తో ఉన్న చైన్. ఆ బాక్స్ మీద నా అందమైన భార్య ఇంకా అందంగా కనిపించడానికి నా ఈ చిన్ని కానుక అని రాసి ఉంది. మాన్వి అది చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫ్రెష్ అయ్యి వచ్చి విరాజ్ ఇచ్చిన ఫ్రాక్ చైన్ వేసుకొని అందంగా ముస్తాబైంది. రెడీ అయిపోయాక రూమ్ డోర్ లాక్ చేసి కిందికి వెళ్ళింది. ఫోన్ మాట్లాడుతూ ఉన్న విరాజ్ కిందికి దిగి వస్తున్న మాన్విని చూడగానే అలా ఫ్రీజ్ అయి ఉండిపోయాడు. కళ్ళు తిప్పుకోలేనంత అందం మెట్లు దిగుతూ తన వైపే వస్తూ ఉంటే తన గుండె వేగం పెరిగిపోయింది. విరాజ్ కళ్ళార్పకుండా తన వైపే చూస్తూ ఉండేసరికి మాన్వి ముఖం బీట్రూట్లా ఎర్రగా మారిపోయింది. మరి దాని తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.